ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దానికి సంబంధించి, ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు, అంటే తిరుమల స్వామి వారి తిరుప్పావడ సేవ టికెట్స్ ని కావచ్చు, సహస్ర కలశాభిషేకం సేవ టికెట్స్ ను కావచ్చు ఎలా పొందాలి, అలిపిరి వద్ద సప్త గో ప్రదక్షిణశాలలో ఆఫ్లైన్ లో హోమం టికెట్స్ అనేవి ఇస్తున్నారా, మే నెలకి సంబంధించిన హోమం టికెట్స్ ని ఎప్పుడు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు, ఏప్రిల్ నెలలో ఏ తేదీలో పౌర్ణమి గరుడ సేవను నిర్వహిస్తారు, ఇలా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా నిన్నటి రోజున అనగా మార్చి 25వ తేదీ బుధవారం రోజున 73,411 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 30,474 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,43,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం, అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 30 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 10 నుంచి 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా డిఎఫ్ఎఫ్ గారు, అక్క ఏప్రిల్ నెలలో దర్శనం టికెట్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు. ఏప్రిల్ నెలకి సంబంధించి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చి 25వ తేదీ అనగా నిన్న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది. సో తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఏప్రిల్ నెలకి ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి ఇంకా ఎలాంటి ఆప్షన్స్ లేవండి. ఆల్రెడీ అన్ని రకాల టికెట్స్ ను రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది. కాకపోతే 10,500 రూపాయల టికెట్స్, అంటే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి కరెంట్ డే డొనేషన్ కింద ప్రతి రోజు ఉదయం 9 గంటలకి 800 టికెట్స్ అనేవి ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. మీరు ఏప్రిల్ నెలకి సంబంధించి ఆన్లైన్ లో శ్రీవారి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే మీకున్న ఒకే ఒక ఆప్షన్ ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్. లేదు మీరు ఏప్రిల్ నెలకి సంబంధించి ఈ కరెంట్ డే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోలేదు అనుకోండి, అంటే ఎటువంటి దర్శనం టికెట్స్ ని అడ్వాన్స్ గా ఆన్లైన్ లో బుక్ చేసుకోకుండా తిరుమల స్వామి వారి దర్శనార్థం వచ్చే భక్తులకి కొండ కింద తిరుపతిలో 3 ప్లేసెస్ లో ప్రతి రోజు ఎస్ఎస్టీ టోకన్స్, అంటే స్లాటెడ్ సర్వ దర్శనం టోకన్స్ అనేవి ఇస్తున్నారు. ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ కి దగ్గరలో ఉండే శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉండే విష్ణు నివాసం, 3 అలిపిరి బస్ స్టాండ్ కి దగ్గరలో ఉండే భూదేవి కాంప్లెక్స్. ఈ 3 ప్లేసుల్లో కూడా ప్రతి రోజు ఎస్ఎస్టీ టోకన్స్ అనేవి ఇస్తారు. అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఎస్ఎస్టీ టోకన్స్ తో పాటుగా శ్రీవారి మెట్టు మార్గం భక్తులకి దివ్య దర్శనం టోకన్స్ కూడా ఇస్తారు. అయితే ఈ ఎస్ఎస్డి అండ్ దివ్య
దివ్య దర్శనం టోకన్స్ అనేవి ప్రతిరోజు తెల్లవారుజామున 5 గంటల తర్వాత భక్తుల రద్దీని బట్టి ఏదో ఒక టైంలో ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. సో మీరు తిరుపతికి చేరుకొని ఈ టోకన్స్ ను తీసుకొని ఆ టోకన్స్ ద్వారా ఆ మరుసటి రోజు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. లేదు మీరు తిరుపతికి చేరుకునే సమయానికి ఆ రోజుకు సంబంధించి ఆఫ్లైన్ టోకన్స్ కోట కంప్లీట్ గా అయిపోయి కౌంటర్స్ ని క్లోజ్ చేస్తున్నాయి అనుకోండి, అలాంటప్పుడు మీరు డైరెక్ట్ గా ఏ టికెట్స్ లేకుండా తిరుమలకి చేరుకొని వైకుంఠం 2 ద్వారా వెళ్లి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవచ్చు. కాకపోతే ఈ ధర్మ దర్శనంకి మాత్రం ఆ రోజు ఉన్న భక్తుల రద్దీని బట్టి సమయం అనేది పడుతుందండి. అలాగే నెక్స్ట్ మంజునాథ్ గారు, శ్రీవారి సేవ టికెట్ కి కూడా లడ్డు ఇస్తారా అక్క ప్లీజ్ చెప్పండి అని అడుగుతున్నారు. శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవల్ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి సేవ అయిపోయాక చివరి రోజున స్వామివారి దర్శనం కల్పిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీవారి సేవ, నవనీత సేవ అనేది ఈ 2 సేవలు 7 రోజుల సేవ ఉంటుంది. అంటే 7 రోజులు మీరు సేవ చేశాక చివరి రోజున మీకు స్వామివారి దర్శనం కల్పిస్తారు. మీరు సేవకి ఏ ప్లేస్ లో అంటే సేవా సదన్ 2 లో రిపోర్ట్ చేస్తారు కదండి, మీరు ఎక్కడైతే సేవకు రిపోర్ట్ చేశారో అదే ప్లేస్ లో మీ సేవ వారం రోజులు అయిపోయిన తర్వాత చివరి రోజున స్వామివారి దర్శనం కొరకు మీకు ఒక దర్శనం టికెట్ అనేది ఇస్తారు. ఆ టికెట్ తీసుకొని వెళ్లి మీరు స్వామివారిని దర్శనం చేసుకున్న తరువాత అదే టికెట్ తీసుకొని వెళ్లి లడ్డూ కౌంటర్ లో చూపిస్తే ఆ టికెట్ పైన మీకు ఒక లడ్డూ ప్రసాదం అనేది ఉచితంగా ఇస్తారు. అలాగే నెక్స్ట్ కళ్యాణ్ గారు, అక్క వెన్ ఈజ్ పౌర్ణమి గరుడ సేవ డేట్ అండ్ టైం అని అడుగుతున్నారు. తిరుమలలో ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా పౌర్ణమి రోజు రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు గరుడ వాహనంపై తిరుమాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో పౌర్ణమి రోజుల్లో కూడా గరుడ సేవను టీటీడీ వారు రద్దు చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ 1వ తేదీన చైత్ర పౌర్ణమి సందర్భంగా గరుడ సేవను నిర్వహించాల్సి ఉంది. కానీ ఏప్రిల్ 1వ తేదీ వసంతోత్సవాలు చివరి రోజు కావడంతో ఆ రోజు నిర్వహించే గరుడ సేవను టీటీడీ వారు రద్దు చేయడం జరుగుతుందండి. అలాగే నెక్స్ట్ పద్మజ గారు, హోమం టికెట్ జూన్ ఆర్ మేకి ఎప్పుడు ఇస్తారు అని అడుగుతున్నారు. అలిపిరి వద్ద గల సప్త గోప్రదక్షిణశాలలో నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్స్ అనేవి రాబోయే నెలకి ముందు నెలలో రిలీజ్ చేస్తారు. ఏప్రిల్ నెలకి సంబంధించిన ఈ టికెట్స్ ని నిన్న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేశారు. సో మే నెలకి సంబంధించిన హోమం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ 25వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారండి. జూన్ నెలకి సంబంధించిన హోమం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి మే మంత్ ఎండ్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ సిద్ధు గారు, ఎస్ఎస్టీ టోకెన్ ఇష్యూయింగ్ టైమింగ్ చేంజ్డ్ మేడం, కొత్త టైం ఎన్ని గంటలకి ఇస్తున్నారు మేడం అని అడుగుతున్నారు. తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ని ప్రస్తుతం ప్రతిరోజు తెల్లవారుజామున 5 గంటల తరువాత భక్తుల రద్దీని బట్టి ఏదో ఒక టైంలో ఈ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారండి. ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ యొక్క టైమింగ్స్ మార్పు చేయడం జరిగింది అని నిన్న మన ఛానల్లో ఒక వీడియో కూడా పోస్ట్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ పూరం దీప్ గారు, ఓం నమో వెంకటేశాయ, అక్క నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి ప్లీజ్ క్లారిఫై చేయండి. ఒకటి, సహస్ర కలశాభిషేకం టికెట్స్ ఎలా పొందాలి, ఆఫ్లైన్ లో ఇస్తారా? సెకండ్ వన్, తిరుప్పావడ సేవా టికెట్స్ ఎలా పొందాలి, ఆఫ్లైన్ లో ఇస్తారా? ప్లీజ్ చెప్పండి గోవిందా అని అడుగుతున్నారు. ముందుగా తిరుమల స్వామి వారి సహస్ర కలశాభిషేకం సేవా టికెట్స్ అనేవి ఆన్లైన్ లో కావచ్చు ఆఫ్లైన్ లో కావచ్చు ప్రస్తుతం టీటీడీ వారు రిలీజ్ చేయట్లేదండి. ఇక తిరుప్పావడ సేవా టికెట్స్, ఈ తిరుప్పావడ సేవా టికెట్స్ అనేవి ఆన్లైన్ లో రిలీజ్ చేయట్లేదు. కానీ ప్రతి వారం కూడా తిరుమల కొండపై సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లకిడిలో ఈ సేవా టికెట్స్ అందుబాటులో ఉంటాయి. అంటే తిరుప్పావడ సేవ అనేది ప్రతి గురువారం రోజున స్వామి వారికి నిర్వహిస్తారు. ఆ ముందు రోజు అనగా ప్రతి బుధవారం రోజున 25 టికెట్స్ అనేవి సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లకిడిలో అందుబాటులో ఉంటాయి. బుధవారం రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు మీరు ఎప్పుడైనా మీ ఆధార్ కార్డ్, మొబైల్ నెంబర్ తీసుకొచ్చి సిఆర్ ఆఫీస్ వద్ద తిరుప్పావడ సేవకి ఆఫ్లైన్ లకిడిలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలా రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులకి సంబంధించిన ఆఫ్లైన్ లకిడిప్ రిజల్ట్ ని ఆ రోజు సాయంత్రం 5:30 నుంచి 6 గంటల మధ్యలో అనౌన్స్ చేస్తారు. అలా అనౌన్స్ చేశాక మీరు ఆఫ్లైన్ లకిడిప్ లో సెలెక్ట్ అయ్యారా లేదా అనేది మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కి మెసేజ్ రావడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయినట్టు మెసేజ్ వచ్చింది అనుకోండి, ఆ మెసేజ్ లోని ఆ సేవకి అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి పే లింక్ ఆప్షన్ కూడా ఎనేబుల్ అవుతుంది. మీరు ఆ పే లింక్ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకొని నెక్స్ట్ డే ఆ తిరుప్పావడ సేవలో పాల్గొనవచ్చు. ఒకవేళ మీకు ఆ పే లింక్ ఆప్షన్ ద్వారా అమౌంట్ పే చేయడం తెలియదు అనుకోండి, అలాంటి భక్తులందరూ సేమ్ అదే ఆర్జిత సేవా కౌంటర్ వద్దకి రాత్రి 8 గంటల లోపు చేరుకొని అక్కడ అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని తీసుకొని ఆ మరుసటి రోజు ఆ సేవలో పాల్గొనవచ్చు. ఒకవేళ మీరు ఆ బుధవారం రోజు ఆఫ్లైన్ లకిడిలో తిరుప్పావడకి సెలెక్ట్ కాలేదు అనుకోండి, సేమ్ అదే ప్రాసెస్ లో
మళ్ళీ వచ్చే బుధవారం రోజున తిరుప్పావడ సేవకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒకరికి లేదా ఇద్దరికి ఆఫ్లైన్ లకిడిపులో తిరుప్పావడ సేవకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండి. ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 850 రూపాయలు ఉంటుంది. మీరు ఇద్దరికి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇద్దరు సెలెక్ట్ అవుతారు. ఇద్దరికి కలిపి 1700 రూపాయలు మీరు అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకుని ఆ మరుసటి రోజు ఇద్దరు ఆ తిరుప్పావడ సేవలో పాల్గొనవచ్చు. అయితే ఈ తిరుప్పావడ సేవలో పాల్గొన్నటువంటి భక్తులకి జిలేబీ ప్రసాదం అనేది ఇస్తారు. ఈ జిలేబీ ప్రసాదాన్ని మీరు పొందడానికి ఎక్స్ట్రాగా మళ్ళీ 500 రూపాయలు పే చేసి జిలేబీ ప్రసాదం అనేది పొందాలి. అలాగే నెక్స్ట్ యువి లోక్స్ గారు, హాయ్ మేడం, శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్స్ ఆఫ్లైన్ లో ఇస్తున్నారా మేడం అని అడుగుతున్నారు. అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణశాలలో అంటే హోమం జరిగే ప్లేస్ లో గతంలో అనగా 2025 జూలై 31వ తేదీ వరకు ప్రతిరోజు 50 హోమం టికెట్స్ అనేవి ఆఫ్లైన్ లో ఇస్తున్నారు. కానీ ఆఫ్లైన్ లో ఇచ్చే 50 హోమం టికెట్స్ ను కూడా టీటీడీ వారు క్యాన్సిల్ చేసి వాటిని కూడా ఆన్లైన్ టికెట్స్ తో పాటుగా కలిపి రిలీజ్ చేస్తున్నారు. అంటే 2025 ఆగస్టు 1వ తేదీ నుంచి ఆఫ్లైన్ లో హోమం టికెట్స్ ని క్యాన్సిల్ చేసి ఆన్లైన్ లో పర్ డే కి 200 టికెట్స్ చొప్పున రిలీజ్ చేస్తున్నారు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.